డిజిటల్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక అక్రమ కేసుల పేరుతో టైం పాస్ చేస్తున్నారని, ఇందుకేనా మీకు ప్రజలు ఓట్లు వేస్తుందన్నారు. ఒకరిని మించి ఒకరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం, అధికార మదం ఎక్కువైందన్నారు. కబద్దార్ కొడకల్లారా, కేసీఆర్ జోలికి వస్తే బొంద పెడతాం, అలాగే కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా, గులాబీ జెండానే తెలంగాణకు రక్ష అన్నారు. ఇక కాంగ్రెస్ చేతకాని తరం వల్లనే నాగార్జున సాగర్ డ్యాం కేంద్రం పరిధిలోకి వెళ్లిందన్నారు. ఇక సాగర్ డెడ్ స్టోరేజ్ లో కూడా ఆయకట్టు కింద నీళ్లిచ్చి కాపాడిన ఘనత కేసీఆర్ అన్నారు. ఇప్పుడు వ్యతిరేక మీడియా కేసీఆర్ పై విషం చిమ్ముతుందన్నారు. కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగితే కేసీఆర్ తప్పు ఎలా అవుతుందని కాళేశ్వరంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. అలాగే ఇప్పటికే కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లు లిఫ్ట్ చేసి నీళ్లు అందించవచ్చు, కేసీఆర్ కి ఎక్కడ ఆదరణ వస్తుందో అనే భయంతో కాళేశ్వరం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి రైతుల వద్దకు రాగానే కాంగ్రెస్ వాళ్ళ లాగులు తడిచిపోయాయన్నారు. ఇక వెంటనే కాళేశ్వరం బాహుబలి మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇచ్చారన్నారు. రుణమాఫీ చేయకుండా అన్నదాతలను నాశనం చేశారని విమర్శించారు జగదీష్ రెడ్డి. మరి పట్టణ చైర్మన్, వైస్ చైర్మన్, సర్వదేశీ గారు నాకు ఓటేస్తే మీకు డౌట్ ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు పార్టీని మారుతారు, ఎదవాళ్ళ పార్టీని మారుతారు. నేను ఒక మాట ఇస్తున్నాను, ఏమంటే నా మనసులో మీరు ఓటేసినట్టయితే నా మనసులో ఎప్పుడైతే పార్టీ మారాలనే ఆలోచన వచ్చే ముందు, ఒక్క క్షణం ముందు నా దేవుడు చంపేయాలని చెప్పి మీ అందరి ముందర కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు టికెట్ ఇప్పించి నన్ను ముందుకు నడిపిస్తున్న జగదీశ్ అన్న గారికి, రామునికి, లక్ష్మణుడు గారిని సేవ చేసుకుంటానని చెప్పి పరిపాలన ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వచ్చేది అని కనపడాలి మీడియాలో. కానీ 115 రోజులుగా ప్రభుత్వం మారిందని కానీ, మారిన ప్రభుత్వం ఈ పని చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గంట కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారికి తెలంగాణ అధికారం ఇచ్చి, అధికారం అని అగ్గిపెట్టిస్తే ప్రతి ఇంటిలో దీపం పెట్టిందని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి, అధికారం అని అగ్గిపెట్టిస్తే ప్రతి ఇంటిని తగలబెట్టాలని చెప్పి నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా కేసీఆర్కు ఓటేస్తే